Yeah, maybe Keshav, you're there on call, right? Keshav? Okay. Okay, so hopefully everyone are able to see my screen, right? Yes. Yeah. Maybe Keshav, if you are there on call, like one guy is waiting outside, he's texting in our group that he can't able to join. I don't know, like I got some another name, so I removed it. Maybe that might be problem. So tell him that to log in with his same credentials, not with another one. Okay. సో సబ్ క్వైరీస్ టుడేస్ అజెండా ఏంటంటే సబ్ క్వైరీస్. సో సబ్ క్వైరీస్ అంటే ఏంటి, వేటిని మనం సబ్ క్వైరీస్ అంటాం. సో అవి తెలుసుకొని విల్ జంప్ ఇన్ టు ఇట్. సో సబ్ క్వైరీస్ సబ్ క్వైరీస్ ని మనం నెస్టెడ్ క్వైరీస్ అని కూడా అంటాం. సో ఏ క్వైరీ విచ్ ఈస్ రిటర్న్ విత్ ది అదర్ క్వైరీ రిఫర్స్ టు నెస్టెడ్ క్వైరీ. సో దీనికన్నా ముందు సో సంథింగ్ లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, ఇది మన నార్మల్ సింటాక్స్. మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సింటాక్స్ రాస్తాం. లైక్ ఇన్ కేస్ లైక్ వేర్ క్లాస్, గ్రూప్ బై హ్యావింగ్ క్లాస్, లైక్ వాట్ ఎవర్ మనం ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు వాటిని మనం ఫిల్టర్ చేసి మనం మనం సింటాక్స్ రాస్తాం. బట్ సబ్ క్వైరీ అంటే ఏంటంటే మనం రాసే సెలెక్ట్ స్టేట్మెంట్ లోనే ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వేర్, మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సారీ, వేర్ లైక్ మనం దేని మీద ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం కాలమ్ నేమ్ ఇస్ ఈక్వల్ టు రాసి అక్కడ సబ్ క్వైరీ రాస్తాం. మళ్ళీ సెలెక్ట్ లైక్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సో అంటే ఒక లైన్ ఆఫ్ సింటాక్స్ లోనే ఇంకొక లైన్ కూడా రాస్తాం అనమాట. సో ఆ క్వైరీ విచ్ ఇస్ రిటర్న్ విత్ ది అదర్ క్వైరీ రిఫర్స్ టు నెస్టెడ్ క్వైరీ. సో దీన్ని మనం సబ్ క్వైరీ అంటాం. ఇది మనకి సబ్ క్వైరీ అంటాం. సో ఆ క్వైరీ విచ్ అలౌస్ టు రైట్ ది అదర్ క్వైరీ ఇస్ కాల్డ్ అవుటర్ క్వైరీ. ఏ క్వైరీ అయితే ఇంకో క్వైరీని రాయడానికి అలౌ చేస్తుందో అంటే అవుటర్ క్వైరీ. ఇది మన బయట లైక్ అవుటర్ సైడ్ క్వైరీ. సో ఈ క్వైరీ మనకి ఈ ఇన్నర్ క్వైరీని రాయడానికి అలౌ చేసింది. సో అంటే ఇది అవుటర్ క్వైరీ అంటాం. సో ఆ క్వైరీ విచ్ ఈస్ రిటర్న్ ఇన్ ఏ మెయిన్ క్వైరీ. సో ఇది మెయిన్ క్వైరీ, లైక్ అవుటర్ క్వైరీ అని అనొచ్చు, మెయిన్ క్వైరీ అని అనొచ్చు. ఈ మెయిన్ క్వైరీలో రాసే దాన్నే సబ్ క్వైరీ అని అంటాం, లైక్ సబ్ క్వైరీ అని అంటాం, ఇన్నర్ లేదా సబ్ క్వైరీ అని అంటాం. సో మెయిన్ సింగిల్ సింటాక్స్ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తాం. సో సింగిల్ సింటాక్స్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో మనది ఏదైతే అవుటర్ లైక్ క్వైరీ మనకి వేరే క్వైరీని రాయడానికి ఛాన్స్ ఇస్తుందో దట్ విల్ బి కాల్డ్ యాజ్ లైక్ మెయిన్ క్వైరీ లేదా అవుటర్ క్వైరీ. మెయిన్ క్వైరీ లేదా అవుటర్ క్వైరీ. సో ఇది మనకి మెయిన్ క్వైరీ లేదా అవుటర్ క్వైరీ అవుతుంది. సో ఏదైతే లోపల రాస్తామో క్వైరీని దాన్ని మనం సబ్ క్వైరీ లేదా ఇన్నర్ క్వైరీ అంటాం సింప్లీ. సో నెస్టెడ్ క్వైరీస్ ఆల్వేస్ లైక్ ఈ పాయింట్ తర్వాత, ఈ పాయింట్ కన్నా ముందు బేసిక్ గా ఒక సీక్వెల్ సర్వర్ మనం సపోర్ట్స్ 32 సబ్ క్వైరీస్. లైక్ ఇలా మనం ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఒకటి, అట్లా 32 సబ్ క్వైరీస్ వరకు మనం సీక్వెల్ యూస్ చేసి రాయొచ్చు అనమాట. సో దిస్ మైట్ బి అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో హౌ మెనీ సబ్ క్వైరీస్ యూ క్యాన్ రైట్ ఆన్ ఎ సెలెక్ట్ స్టేట్మెంట్? సో వీ క్యాన్ రైట్ 32 సబ్ క్వైరీస్ జస్ట్ ఫర్ గ్లాన్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్ క్వైరీస్ బేసిక్ గా అసలు క్లియర్ క్లాసిఫికేషన్ కలిపితే బేస్డ్ ఆన్ యూసేజ్, లైక్ మనకి రెండు టైప్స్ లో లైక్ 2 టైప్స్ లో సబ్ క్వైరీస్ అనేవి డివైడ్ చేయబడ్డాయి. లైక్ ఏంటి అంటే అవి నార్మల్ సబ్ క్వైరీ, కోరిలేటెడ్ సబ్ క్వైరీ. సో హౌ మెనీ క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్ క్వైరీస్ వి హావ్ అంటే లైక్ వి హావ్ 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఇన్ ది టర్మ్స్ లైక్ నార్మల్ అండ్ లైక్ కోరిలేటెడ్. సో నార్మల్ సబ్ క్వైరీ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ ఇన్నర్ లైన్స్. ఈ 2 పాయింట్లకి మనం లైక్ నార్మల్ గా నెస్టెడ్ క్వైరీ ఆల్వేస్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది ఫాలోయింగ్ వేస్. ఫస్ట్ ఎగ్జిక్యూట్ ఇన్నర్ క్వైరీ, దెన్ ఎగ్జిక్యూట్ అవుటర్ క్వైరీ. సో ఫస్ట్ ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ మీరు ఇట్లా సబ్ క్వైరీ రాస్తే
ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని అవుట్పుట్ ఈ అవుటర్ క్వైరీకి పాస్ చేస్తుంది. సో బేసిక్ గా ఇది థింగ్. బట్ ఈ నార్మల్ సబ్ క్వైరీకి కోరిలేటెడ్ సబ్ క్వైరీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే. సో నార్మల్ సబ్ క్వైరీ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇన్నర్ లైన్ ఎగ్జిక్యూట్ చేసి అవుటర్ లైన్ కి మనకి పాస్ చేస్తుంది. ఈ ఇన్పుట్ ని ఇన్నర్ లైన్ లో ఏదైతే సెలెక్ట్ స్టేట్మెంట్ రాసామో ఆ ఇన్పుట్ ని బఫర్ మెమరీలోకి తీసుకొని అవుట్పుట్ లోకి పాస్ చేస్తుంది, అవుట్పుట్ క్వైరీకి పాస్ చేస్తుంది. సో ఇంకొక థింగ్ ఏంటంటే ఈ ఇన్నర్ క్వైరీ యొక్క ఎగ్జిక్యూషన్ రిజల్ట్ సెట్ మనకు చూపించింది అవుట్పుట్ లో. జస్ట్ ఇది బఫర్ మెమరీలో స్టోర్ అయ్యి లోపల స్టోర్ అయ్యి ఇది దీనికి పాస్ చేస్తుంది అన్నమాట. సో కోరిలేటెడ్ సబ్ క్వైరీ అంటే ఏంటంటే ఫస్ట్ అవుటర్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుటర్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి అది మనకి ఇన్నర్ లైన్ పాస్ చేస్తుంది. లైక్ ఇన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ టైప్ ఆఫ్ కోరిలేటెడ్ సబ్ క్వైరీస్ యూ యూజ్డ్ అన్నప్పుడు లైక్ మీ కాన్ఫిడెంట్ బట్టి మనం బేసిక్ గా మనం నార్మల్ సబ్ క్వైరీనే చూస్తాం. లైక్ నార్మల్ సబ్ క్వైరీస్ మనం యూజ్ చేస్తాం. సో వి డిడ్ంట్ యూజ్ లైక్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ టు యూజ్ లైక్ దట్ అని అలా చెప్పొచ్చు. సో బేసిక్ గా మన అప్రోచ్ అనేది ఎప్పుడు ఇన్నర్ లైన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని అవుట్పుట్ అవుటర్ లైన్ పాస్ చేస్తాం. సో చిన్న లాజిక్స్ ఏంటంటే సింగిల్ కాలం సింగిల్ రో, సింగిల్ కాలం మల్టీ రో. మనం ఇది ఆపరేటర్స్ చెప్పినప్పుడు డిస్కస్ చేసాం. సింగిల్ కాలం సింగిల్ వాల్యూ అన్నప్పుడు మనం ఈజ్ ఈక్వల్ టు రిలేషనల్ ఆపరేటర్కి వెళ్తాం కంపేర్ చేసేటప్పుడు వేర్ క్లాస్ లో. సింగిల్ కాలం మల్టిపుల్ రోస్ కలిగినప్పుడు మనం ఎన్నో ఆపరేటర్కి వెళ్తాం. సో అది మనం అట్లా డిస్కస్ చేసాము. ద సేమ్ థింగ్ మనం రాసే సబ్ క్వైరీ ఎనీ బోత్ ఈ రెండిట్లో ఏదో ఒక బకెట్ వచ్చి పడాలన్నమాట. సో చిన్న ఈ రెండింటిని మీరు క్యాచ్ చేయగలిగితే లైక్ ఇన్ ది సెన్స్ మనం ఏం సెర్చ్ చేస్తున్నాం అది ఒకవేళ అన్నిటి మీద పర్ఫార్మ్ వస్తుందా, మల్టిపుల్ రోస్ మీద పర్ఫార్మ్ వస్తుందా, లేదా సింగిల్ రో వాల్యూని మనం సెర్చ్ చేస్తున్నాం. సో ఆ యొక్క థింగ్ ని మీరు క్యాచ్ చేయగలిగితే లైక్ సబ్ క్వైరీస్ విల్ బి ఈజీ. లైక్ ఇంకో గ్లాన్స్ ఏంటంటే సబ్ క్వైరీ క్యాన్ బి రిటన్ యాజ్ అట్ వేర్ క్లాస్. వేర్ క్లాస్ లో మనం సబ్ క్వైరీని రాయొచ్చు. ఎక్కడెక్కడ మనం సబ్ క్వైరీస్ ని రాయొచ్చు అంటే వేర్ క్లాస్ లో రాయొచ్చు, హ్యావింగ్ క్లాస్ లో రాయొచ్చు, ఫ్రమ్ క్లాస్ లో రాయొచ్చు. సో ఫ్రమ్ టేబుల్ నేమ్ కాకుండా ఫ్రమ్ ఇంకొక సబ్ క్వైరీ రాయొచ్చు. అలానే ఏదైనా ఎక్స్ప్రెషన్ అంటే మనం సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఏదైతే లైక్ స్టార్ బదులు డిపార్ట్మెంట్ నెంబరు లేదా ఇంకేవైతే కాలమ్స్ రాస్తున్నామో ఏదైతే ఎక్స్ప్రెషన్ రాస్తున్నామో ఎక్స్ప్రెషన్ ప్లేస్ లో కూడా ఒక సబ్ క్వైరీ రాసుకోవచ్చు. అలాగే అండర్ డిఎంఎల్ క్వైరీస్, డిఎంఎల్ లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఏవైతే ఉన్నాయో వాటి బేస్ చేసుకుని మనం సబ్ క్వైరీస్ రాయొచ్చు. సో దిస్ ఆల్ విల్ కవర్ one by one, but based upon time limit we will go with at where class and having class today. So where class లో sub queries ఎలా ఉంటాయి, having class లో sub queries ఎలా ఉంటాయి అనేది చూద్దాం. So sub queries at where class. Select as sub query can be written at where class of outer query. So where class outer query యొక్క where class లో మనం సెలెక్టర్ లాగా ఒక సబ్ క్వైరీని కూడా రాసుకోవచ్చు. అవుట్పుట్ ఆఫ్ సబ్ క్వైరీ ఈస్ నెవర్ డిస్ప్లేడ్. ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఇది. దీని సబ్ క్వైరీ ఏదైతే రాస్తామో, ఇన్నర్ క్వైరీ ఏదైతే రాస్తామో దీని యొక్క అవుట్పుట్ నెవర్ డిస్ప్లేడ్, మనకి డిస్ప్లే అవ్వదు. అవుట్పుట్ ఆఫ్ సబ్ క్వైరీ విల్ బి గివెన్ టు అవుటర్ క్వైరీ ఫర్ కంపారిజన్ based on it outer query displays the output. So comparison purpose కింద ఈ ఇన్నర్ లైన్ లైక్ ఏదైతే సబ్ క్వైరీ యొక్క రిజల్ట్ సెట్ ఉందో అది అవుటర్ లైన్ పాస్ చేస్తుంది. అది కంపేర్ చేసుకుని ఆ బేస్డ్ అపాన్ దాని మీద అవుటర్ క్వైరీ యొక్క మెయిన్ అవుట్పుట్ అనేది మనకి రిజల్ట్ సెట్ ఓపెన్ అవుతుంది. సో ఇంతకుముందు చెప్పినట్టే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అనేది మెయిన్ క్వైరీ అవుతుంది. వేర్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్, సో వేర్ క్లాస్ ఇక్కడ రాస్తాం. మనం ఫిల్టర్ చేయాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ మీద వేర్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ హార్డ్ కోడ్ పార్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా డైనమికల్లీ మనం ఇంకొక సబ్ క్వైరీ రాస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ కండిషన్ టు అది. సో ఈ లోపల రాసే క్వైరీని ఇన్నర్ క్వైరీ అన్నాం, ఇన్నర్ క్వైరీ లేదా సబ్ క్వైరీ అన్నాం, బయట రాసేదాన్ని మెయిన్ లేదా అవుటర్ క్వైరీ అన్నాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో మనం ఒక్కొక్కటి ట్రై చేద్దాం సబ్ క్వైరీస్ వేలో. అండ్ రెండు సబ్ క్వైరీస్ అసలు ఎందుకు రాయాలి అంటే టు అచీవ్ ది బిజినెస్ లాజిక్ విత్ డైనమికలీ. ఏదైనా మనం డైనమిక్ గా కోడ్ రాయాలి. ఇప్పటి వరకు మనం ఏం చేసినా హార్డ్ కోడ్ త్రూ చేస్తున్నాం, బట్ హార్డ్ కోడెడ్ అనేది వర్క్ అవ్వదు. సో డైనమిక్ గా రాసిందే మనకు వర్క్ అవుతుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్
డిస్ప్లే ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, జాబ్, సాలరీ, డిపార్ట్మెంట్ నంబర్ అని అడిగారు. సో డిస్ప్లే అన్నారు కాబట్టి మనం ఈ కాలమ్స్ అన్ని చూపించాలి. సో మనం సెలెక్ట్ లో రాయాలి. సెలెక్ట్ బేసిక్ లెవెల్ నుంచి వెళ్దాం మనం సబ్ క్వైరీ. సెలెక్ట్ ఈఎంపీ నంబర్, ఈ నేమ్, జాబ్, సాలరీ, డిపార్ట్మెంట్ నంబర్ ఫ్రమ్ EMP. So let me navigate to my Krishna Skills Development. Yeah, so I got this వాళ్ళు అడిగిన కాలమ్స్ నేను నా టేబుల్ నుంచి ఫిల్టర్ చేసుకున్నాను. కాలమ్స్ ఫిల్టర్ అయిపోయాయి. ఓకే, సో ఆఫ్ దట్ ఎంప్లాయీస్ హూ ఈస్ బీయింగ్ పెయిడ్ మ్యాక్స్ ఆఫ్ సాలరీ. సో మాక్సిమం సాలరీ ఎవరికి పే చేస్తున్నామో వాడి యొక్క డీటెయిల్స్ కావాలి. సో మాక్సిమం సాలరీ అనేది మనం ఎలా చెప్తాం? సెలెక్ట్ సాలరీ లేదా సెలెక్ట్ ఈ నేమ్ కమా సాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్, ఆర్డర్ బై సాలరీ డిసెండింగ్. మనకు తెలిసింది ఆర్డర్ బై సాలరీ డిసెండింగ్. సో ఆర్డర్ బై సాలరీ డిసెండింగ్ చేస్తే నాకేమొస్తుంది? హైయెస్ట్ సాలరీ వస్తుంది. సో దీనికి నేను ర్యాంకింగ్ ఫంక్షన్ ఇచ్చుకొని ఆ ర్యాంకింగ్ ఫంక్షన్ కాల్ చేయొచ్చు సబ్ క్వైరీస్ లో. సో అది పక్కన పెడితే ఫస్ట్ నేను, సో ఇప్పుడు నాకు ఇది ఆర్డర్ బై అయింది కాబట్టి హైయెస్ట్ మ్యాక్స్ హైయెస్ట్ సాలరీ వాడు వచ్చాడు 5,000 అనేవాడు. సో ఆ 5,000 ఇవ్వడం అంటే కింగ్ అని చెప్పగలను. బట్ నా యొక్క రిక్వైర్మెంట్ ఆ 5,000 నేను ఫిల్టర్ చేయాలి. ఆ 5,000 నేను ఫిల్టర్ ఎలా చేస్తా? సో పైన రాసే క్వైరీలో సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్, ఈ నేమ్, జాబ్, సాలరీ, డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు 5,000. సో నాకు ప్రెసిడెంట్ అనేవాడిది డీటెయిల్స్. బట్ కాకపోతే మనం ఇప్పుడు దాకా ఈ లెవెల్ ఆఫ్ స్టేజ్ లో ఉన్నాం. సో కాకపోతే ఇది హార్డ్ కోడ్ అయింది. ఇది హార్డ్ కోడ్ ఎలా అయింది అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ సెలెక్ట్ ఈ నేమ్ కమా సాలరీ ఫ్రమ్ EMP. ఇప్పుడు నా సాలరీస్ లిస్ట్ లో 5,000 అనేది హైయెస్ట్ సాలరీ, ఫైన్, ఓకే. నెక్స్ట్ హైయెస్ట్ ఎవరు? సంథింగ్ లైక్ స్కాట్ వేసుకోండి, 3,000 లేదా ఫోర్డ్ 3,000. సో రేపొద్దున్న ఇతను వెళ్ళిపోయి నాకు వీళ్ళల్లో ఒక 3,000 పెరిగితే సాలరీ 5,000 కన్నా హైయెస్ట్ సాలరీ 6,000 అవుతుంది. అప్పుడు స్కాట్ అనే అతను 6,000 గా. సో మనం ఈ 5,000 ఫిల్టర్ చేసి మనం యాక్సెస్ ఇస్తే ఈ 5,000 రన్ చేసే వాళ్ళకి ఫిల్టర్ పాస్ అవుతుందిగా. 5,000 వాల్యూనే చూపిస్తూ ఉంటుంది, కింగ్ వాల్యూనే చూపిస్తూ ఉంటుంది ఎప్పటికీ. సో 6,000 హార్డ్ కోడ్ అనేది మనం లైక్ 6,000 అనేది మనం రాయలేదు కాబట్టి 5,000 ఉంది కాబట్టి కోడ్ లో మనకి అది వర్క్ అవుతుందిగా. సో హార్డ్ కోడెడ్ పార్ట్ అనేది ఎప్పటికీ మనం సీక్వెల్ ఎంకరేజ్ చేయం. సో డైనమికల్లీనే మనం వెళ్తాం. సో రేపు పొద్దున్న 6,000 సాలరీ వాడు వచ్చినప్పుడు వాడు కదా మాక్సిమం సాలరీ అవుతాడు ఇక్కడ మన క్వశ్చన్ లో. సో వాడు కాకుండా జస్ట్ మనం 5,000 ని హార్డ్ కోడ్ చేయడం వల్ల మనకి అది వర్క్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా డైనమిక్ చేయొచ్చు అంటే మనకి అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో మాక్సిమం సాలరీ కావాలి అన్నప్పుడు సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ EMP. ఇది చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? 5,000 వస్తుంది. సో ఈ యొక్క కీవర్డ్ అనేది ఎంప్లాయీ టేబుల్ మీదకి వెళ్ళి మాక్సిమం సాలరీ ఏదైతే ఉందో ఆ టేబుల్ అప్పటి వరకు ఆ యొక్క అప్రోచ్ వస్తుంది అనమాట. సో సేమ్ థింగ్ మనం సబ్ క్వైరీ దీన్ని తీసుకెళ్లి 5,000 హార్డ్ కోడ్ ప్లేస్ లో పెట్టేస్తాం. ఇన్సర్ట్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఈ అవుట్పుట్ ని మనం సబ్ క్వైరీలో పెట్టేస్తాం. బ్రాకెట్ ఆన్ యాక్సెస్ క్లోజ్. సో కింగ్ డైరెక్ట్ గా వచ్చేసాడు. ఇది ఎలా వర్క్ ఏంటంటే ఫస్ట్ ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ క్వైరీ ఏంటి? 5,000. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు 5,000 అనే వాల్యూ వస్తుంది. సో ఇది వెళ్ళి దీనికి హిట్ అయింది అవుటర్ క్వైరీకి. సో సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్స్ అవన్నీ ఈజ్ ఈక్వల్ టు 5,000 అవ్వాలి. సో 5,000 అని మనం డైరెక్ట్ గా హార్డ్ కోడ్ చేసి
మనకి డే టు డే లైఫ్ లో డేటా అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సరే రేపు పొద్దున్న మనకి ఎంప్లాయీ టేబుల్ లోనే సాలరీస్ పెరిగాయి, సో 5,000 కాకుండా 10,000 హైయెస్ట్ సాలరీ అయింది, అప్పుడు కూడా ఈ లాజిక్ వర్క్ అవుతుంది. ఎందుకంటే సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ ఇచ్చాం కాబట్టి, సో ఆ ఫస్ట్ 10,000 అనే వాల్యూ వస్తుంది, ఆ 10,000 వాల్యూకి ఇవన్నీ హిట్ అవుతుంది. సో డైనమికల్లీ మనం ఏదైనా కోడ్ రాయాలన్నమాట. సో ఈ సో దిస్ ఇస్ కాల్డ్ సబ్ క్వైరీ. బేసిక్ గా మనం సబ్ క్వైరీస్ ని ఇలా వెళ్ళొచ్చు. సో వి విల్ గో ఫర్ సింపుల్ టు కాంప్లెక్స్ సినారియోస్. వి విల్ ట్రై టుడే. సో ద సేమ్ థింగ్ టు దిస్ క్వశ్చన్, can anyone tell like how to get achieved? Display employee number, e-name, job, salary of those employees whose salary is more than average salary of employee. By using sum of salary divided by total number of employees. Another? By using average of salary. Perfect. We have an option average. Select employee number, comma, e-name, comma, job, comma, salary, comma, department number from EMP. Department number, let's sorry. Scripting insert option. So employee number, e-name, job, salary from from employee table. So mana columns matra filter chesam, fine. So those employees whose salary is more than average salary of employee under. So whose salary is more than average salary? First we'll average salary ento kanukovali. So select average of, మనకి అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ లో యావరేజ్ కూడా ఉంది, మిన్ మ్యాక్స్ కౌంట్ యావరేజ్ ఇట్లా. సో యావరేజ్ సాలరీ ఆఫ్ ఎంప్లాయ్ సో 2108 అనేది యావరేజ్ సాలరీ 2108. సో దాన్ని మనం వేర్ క్లాస్ ఎలా పెట్టచ్చు అంటే వేర్ సాలరీ గ్రేటర్ దాన్, ఎందుకంటే వాళ్ళ మోర్ దాన్ యావరేజ్ సాలరీ అన్నట్టు, గ్రేటర్ దాన్ ఆ 2178 లేదా 2108 అనే బదులు మనం సబ్ క్వరీ పెట్టేస్తాం. సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ EMP. సో వీళ్ళవి మాత్రమే 2108 కన్నా ఎక్కువ, మిగిలిన వాళ్ళు రావాలి. వెంకట్ ఇక్కడ సబ్ క్వరీ యూజ్ చేయకుండా కూడా పెట్టచ్చు కదా మనం, ఇదే అవుట్పుట్ సాలరీ ఇస్ గ్రేటర్ దాన్ యావరేజ్ సాలరీ అని వస్తుందా? సాలరీ ఇస్ గ్రేటర్ దాన్ యావరేజ్ సాలరీనా? బట్ సబ్ క్వరీ రాయట్లేదు మామూలు అలా కూడా వస్తుందా అని అడుగుతారు. Let's check. Okay, salary greater than average salary. Average salary అన్నారు. సో మీరే అప్రోచ్ అంటున్నారు డైరెక్ట్, అంటే ఇప్పుడు డైరెక్ట్ ఏవిజి సాలరీ without giving select statement it won't work kada. Okay. Yeah, like this execute this. Okay, aggregate function average salary use చేస్తున్నాం కాబట్టి okay. Yeah. So this one, display e-name, job of those employees who are working on the same job of Turner. Like anyone wants to try this? Yes. Select e-name comma job. Select e-name comma job
from EMP where job is equal to open the subquery. Yeah. Select job of job where Select job ename as, select job EMP as where job ename is equal to Turner. సో ఇప్పుడు దీని యొక్క రిజల్ట్స్ చూస్తే సెలెక్ట్ జాబ్, సో అతను ఏం జాబ్ మనకు ఫిల్టర్ అవ్వాలి. సో అతను సేల్స్ మ్యాన్ గా చేస్తున్నాడు. సో అతను సేల్స్ మ్యాన్ గా చేస్తున్నప్పుడు ఇది వెళ్ళి దీనికి హిట్ అవుతుంది. సెలెక్ట్ ఈ నేమ్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఇస్ ఈక్వల్ టు సేల్స్ మ్యాన్ అని. సో టర్నర్ ఏం జాబ్ చేస్తున్నాడు? సేల్స్ మ్యాన్ కాబట్టి టర్నర్ చేసే జాబ్ అందరికి వచ్చాయి. సెలెక్ట్ ఈ నేమ్ జాబ్ అని అడిగాం కాబట్టి దట్స్ ఇట్. So this one display e-name salary of those employees whose salary is more than average salary of department number 20. I will ask please, like Somu Parmeshwar Reddy, you are there? Just try, just give a try. Select. Yeah, select e-name comma salary, department number అక్కడ ఉందా? ఓకే, మేబీ from EMP where sal is greater than subquery start. Select average of salary is greater than from MP greater than ఇలా రాయచ్చా? సో 2275 అనేది ఏంటి? డిపార్ట్మెంట్ నంబర్ 20 యొక్క, సో టెస్టింగ్ వైజ్ కూడా వెళ్దాం. సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిపార్ట్మెంట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ప్యూర్ గా మనం వీళ్ళనే ప్రిఫర్ చేసాం. సో 20 డిపార్ట్మెంట్ యొక్క సాలరీస్ ఇది. సో నేను దీనికి యావరేజ్ సాలరీ కనుక్కుందాం అనుకున్నాను. Select average of salary from EMP having average of salary where department number 20. సో 2275 అనేది ఓన్లీ డిపార్ట్మెంట్ నంబర్ 20 యొక్క యావరేజ్ సాలరీ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డిస్ప్లే ఈ నేమ్ సాలరీ ఆఫ్ దోస్ ఎంప్లాయీస్ హూ సాలరీ ఈస్ మోర్ దాన్ యావరేజ్ సాలరీ ఆఫ్ డిపార్ట్మెంట్ 20. సో 2275 కన్నా ఎక్కువ వచ్చే వాళ్ళు కావాలి. సో ఇక్కడ గ్రేటర్ దాన్ 2275 అవుతుంది. సో ఈ 2275 అనేది ఇన్నర్ క్వైరీ యొక్క ఎగ్జిక్యూషన్. ఇది వెళ్ళి దీనికి హిట్ అవుతుంది. ఇప్పుడు వేర్ సాలరీ గ్రేటర్ దాన్ 2275 వాళ్ళకి మాత్రం డిస్ప్లే చేయాలి. సో వాళ్ళు మిగిలిన వాళ్ళు అవుట్ ఆఫ్ 14 రికార్డ్స్ లో మిగిలిన వాళ్ళకి 2275 కన్నా ఎక్కువ సాలరీ వస్తుంది.
So display e-name job salary of those employees who are working on same job of Alan and salary is more than salary of Miller. So this I will ask maybe Vishwa. You are there on call, Vishwa? Just give a try. Select Select e-name, e-name job, job. salary Mhm. from employee table. Mhm. Where Mhm. job Mhm. Okay, cool. Maybe like a disturbance from a lot from your side, Vishwa. You can go on mute, no issues. Like maybe yeah. Mohan Krishna, you are there on call. Yes, sir. Yeah, try this. Where job is equal to Where job is equal to, where is that my query? Okay, where job is equal to subquery of select job from EMP where e-name is equal to single quotation of Alan. Okay. Close subquery and salary equal to again subquery select Salary greater than, I think so. okay greater than, sir. Salary greater than of subquery. No, sir. Under salary greater than. Subquery of select a sal from EMP. Select a sal from EMP. Where e-name equal to single quotation of Miller. Close subquery. Why I'm getting this always? I don't understand. That is insert You option. click insert button, sir. Yeah, that is insert option. option. Even I tried a lot. Yeah. Even I'm trying a lot. In your keyboard, maybe function key you function need to use. Yeah, I did. Thank you. Okay. That's it. So select e-name from the e-name job salary from employee table where job is equal to. So దీన్ని first execute చేద్దాం. So up till here. So select the job from the employee where e-name is equal to Alan salesman చేస్తున్నారు. Okay, and salary greater than. Select the salary from employee where e-name is equal to Miller. So Miller salary ఎంత? So 1300. Okay. So if I execute entire at a time, cool. So sales plans filter అయ్యాయి 1300 కన్నా ఎక్కువ వచ్చే వాళ్ళు ఫిల్టర్ అయ్యారు. పర్ఫెక్ట్. జస్ట్ అప్లికేషన్ నాలెడ్జ్, అతను దేని అడిగారు, దేని మీద ఫిల్టరేట్ చేయాలన్నారు, సో ఎక్కడ నేను ఏది అప్లై చేయాలి, జస్ట్ ఆ యొక్క అప్రోచ్ వెళ్తే సరిపోతుంది. ఓకే, సో మేబీ ఐ విల్ ఆస్క్ పల్లవి చౌదరి గారు దేర్.
Pallavi Chaudhary or Neetu Priya? Both. Just go with display second max salary. Or anyone in the class. Hello? Yeah. Select select start from Start from EMP where salary is salary less than open subquery. So select select salary from EMP. Sorry, max of salary. Select statement. Max of salary. ఇంతేనా? Yeah. లిమిట్ 1 అని ఏమైనా పెట్టాలి? except that max. Okay. We'll remove that one. I think another step we need. మళ్ళీ స్టార్టింగ్ లో మళ్ళీ సెలెక్ట్ మ్యాక్స్ అని పెట్టాలి. Yes. Yeah. Another max we need. మ్యాక్స్ ఆఫ్ సాలరీ. Perfect. 3000 will be the output. If you want to check, like 5000, 3000 మనకు value. సో సెకండ్ హైయెస్ట్ అన్నప్పుడు ఎగ్జాక్ట్ గా మనకు సెకండ్ హైయెస్ట్ వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10th హైయెస్ట్ 28th హైయెస్ట్ రావాలి అన్నప్పుడు మనం ఈ అప్రోచ్ కల్లాం, ర్యాంకింగ్ ఫంక్షన్ తో వెళ్తాం. దట్ యూ కెన్ ప్రాక్టీస్, లైక్ ఈవెన్ ఇచ్చే ప్రాక్టీస్ ఉంటుంది ఈరోజు. సో ఫైన్ Sir, table other details display చేయాలంటే ఏం చేస్తారు? ఇదే క్వైరీలో. సో అర్థం కాలేదు, ఇదే క్వైరీలో The other columns like employee name if I want second highest. If I give EMP name, it will come. EMP number, comma, e-name, max of salary, column name in the invalid select list because it not contain as aggregate functions on the group. Sorry, this is like aggregate function కాబట్టి aggregate function కూడా అది group by class లో ఉండాలి. So group by can be written here. Group by EMP number, comma, e-name. లాజిక్స్ 3000 మాత్రమే రావాలి. 3000 మాత్రమే రాకుండా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? Group by salary. One second. Venkat. అలానే మ్యాక్స్ సాలరీకి అలియాస్ నేమ్ కూడా గ్రూప్ బై. సారీ యా సారీ I got a call. So yeah, చెప్పండి. గ్రూప్ బై అనేది లాస్ట్ లో పెడితే మనకు రాలేదు. ఆ బ్రాకెట్ ఎంప్లాయీ టేబుల్ పక్కన ఇక్కడ అంటారా? ఈ నేమ్స్ తర్వాత మ్యాక్స్ సాలరీ ఉంది కదా, బేసికలీ లైక్ సబ్ క్వైరీస్ అనేవి మనం హ్యావింగ్ గ్రూప్ బై లో రాయలేము, ఫైన్. బట్ గ్రూప్ బై స్టేట్మెంట్స్ మనం సబ్ క్వైరీస్ లో రావు, బట్ ఈ అప్రోచ్ లో రావచ్చు. సో లెట్ మీ ట్రై హియర్ యాజ్ వెల్. గ్రూప్ బై సాలరీనా? ఈ నేమా
మనం గ్రూప్ బై లో ఏం రాస్తామంటే ఏదైతే అగ్రిగేటెడ్ వాల్యూస్ ఉన్నాయో సెలెక్ట్ స్టేట్మెంట్ లో అది కాకుండా అదర్ దాన్ ఏ కాలమ్స్ అయితే ఉన్నాయో అవి గ్రూప్ బై లో పెడతాం. సో రూల్ అయితే అది. ఓకే ఓకే ఓకే. బట్ ఇక్కడ okay, column employee dot employee number is invalid in the select list because it not contained in either an aggregate function or the group by class. So ఇది మన యొక్క query. So select employee number, e-name, max of salary from employee table. So where తర్వాతనే మన group by పెట్టాలి. టూ సబ్ క్వైరీస్ యూజ్ చేసి రాజు. 2 sub queries యూజ్ చేసి గ్రూప్ బై లేకుండా రాజు కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెలెక్ట్ లో కూడా ఎంప్లాయ్ నంబర్ కమా ఈ నేమ్ పెడదాం. సో ఇది చేసిన మనకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. సెలెక్ట్ ఎంప్లాయ్ నంబర్ ఈ నేమ్ మ్యాక్స్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. కామా పెట్టాలి. గ్రూప్ బై పెట్టాలి సార్. గ్రూప్ బై. సేమ్ అగ్రిగేటెడ్ ఫ్యామిలీ రెండిట్లో నాకు గ్రూప్ బై క్లాస్ కి. Okay, maybe the question is valid. Like I agree. I will get back to you. Like even I am not getting, like I am not striking anything right now. Fine, because ఇది live వెళ్తుంది కాబట్టి I will get you, like I will get you back in offline. Yeah. So నేను మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు యూ క్యాన్ ట్రై లైక్ థర్డ్ మాక్సిమం ట్రై, అది మీరు ఆఫ్లైన్ లో ట్రై చేయొచ్చు. సో లైక్ దట్ ఈ యొక్క అవుట్పుట్స్, లైక్ ఈ యొక్క అవుట్పుట్స్ మీరు మీ యొక్క ప్రాక్టీస్ కింద వదులుతున్నాను. ఇవి ఈ ప్రాక్టీస్ కింద చేసి జస్ట్ ఈ రోజు సినారియోస్ అంటే ఏముండవు, ప్రాక్టీస్ సినారియోస్. ఎంటైర్ దిస్ ఓన్లీ విల్ బి ది ప్రాక్టీస్ సినారియోస్. అన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తే క్లాస్ లో అంతే ఉండవు కాబట్టి జస్ట్ ఈ అవుట్పుట్స్ ని మీరు ఆఫ్లైన్ లో ప్రాక్టీస్ చేయండి. సో హ్యావింగ్ క్లాస్ చెప్పుకొని we will end up. Select as subquery can be written at having class of outer query. So output returned by subquery can be used for comparing the data at outer query based on, like if it outer query displayed the output. Okay, so same syntax wise వచ్చినా ఏదైనా ఒకటే, బట్ జస్ట్ వేర్ క్లాస్ లో రాసాం, ఇక్కడ హ్యావింగ్ క్లాస్ లో రాస్తాం. ఎందుకంటే మనం ఫిల్టరేట్ కండిషన్స్ పైన ఏమైనా ఫిల్టర్ చేయాలన్నప్పుడు, అగ్రిగేట్ కండిషన్స్ పైన ఏమైనా ఫిల్టర్ చేయాలన్నప్పుడు మనం హ్యావింగ్ లోనే మనం రాస్తాం అన్నమాట. ఓకే, సో లెట్ ఇట్ బి ట్రై. Display department number and average salary of those departments whose average salary is more than average salary of all employees. Question lo average le ani saru unnai. So ee approach anyone wants to try? Display department number comma average of salary from EMP. బేసిక్ గా మనం చేస్తే డిపార్ట్మెంట్ నంబర్స్ వాళ్ళ యొక్క యావరేజ్ సాలరీస్ రావాలి. కానీ ఇది గ్రూప్ బై క్లాస్ లో మనం ఇది ఫిల్టరేట్ చేయలేం కాబట్టి సో దీన్ని మనం గ్రూప్ బై చేస్తాం. సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ నంబర్ సేమ్ థింగ్ మనం పైన కూడా చేయొచ్చు కదా. సో 10, 20, 30 వాటికి వచ్చినాయి. లైక్ ఆఫ్టర్ దిస్ ఐ విల్ ట్రై దిస్. ఇట్లనే మనం ఈ అప్రోచ్ వెళ్దాం. సో డిపార్ట్మెంట్ నంబర్ ఓకే. సో మనం హ్యావింగ్ క్లాస్ లో చేయొచ్చు కదా, మనం ఇంతకు ముందు తప్పు చేసాం. లెట్ చెక్ లైక్ సి. సో మన 10, 20, 30. సో ఇక్కడ క్వశ్చన్ అడిగారు డిపార్ట్మెంట్ నంబర్ యావరేజ్ సాలరీ ఆఫ్ దోస్ డిపార్ట్మెంట్స్ హూస్ యావరేజ్ సాలరీ ఈస్ మోర్ దాన్ యావరేజ్ సాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు మనం యావరేజ్ సాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ కూడా కనుక్కోవాలి. Select AVG salary from employee.
సో బేసిక్ గా 2916 అవుట్పుట్స్ నేను ఇక్కడ పక్కన రాస్తున్నాను. 2916 2275 1566 అనేవి నా యొక్క అవుట్పుట్స్ 10, 20, 30కి. సో ఇది నేను ఎగ్జిక్యూట్ చేస్తున్న యావరేజ్ సాలరీ ఏమవుతుంది 2108. సో ఇది ఎంటైర్ ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ సాలరీ. ఇది డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ సాలరీస్. 10 అనే డిపార్ట్మెంట్ 2916, 20 అనే డిపార్ట్మెంట్ కి 2275, 30 అనే డిపార్ట్మెంట్ కి 156. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే డిస్ప్లే డిపార్ట్మెంట్ నంబర్ యావరేజ్ సాలరీ ఆఫ్ దోస్ డిపార్ట్మెంట్స్ whose average salary is more than average salary of employees. సో ఇది దీంతో కంపేర్ చేయాలి. ఇది దీంతో కంపేర్ చేస్తే దీనికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఫిల్టర్ అవ్వాలి. సో ఈ రెండే ఫిల్టర్ అవ్వాలి. దానికి మన సబ్ క్వెరీ ఎలా రాస్తామంటే సెలెక్ట్ యావరేజ్ లేదా select department number, comma average of salary from EMP. సో ఇక్కడ వరకు మన యొక్క నార్మల్ థింగ్. సో గ్రూప్ బై చేస్తాం. గ్రూప్ బై డిపార్ట్మెంట్ నంబర్ హ్యావింగ్, మనం అక్కడ వేర్ క్లాస్ రాసాం, హ్యావింగ్ రాయకుండా దాని గురించి. హ్యావింగ్ యావరేజ్ ఆఫ్ సాలరీ గ్రేటర్ దాన్ ఏమవ్వాలి, మళ్ళీ ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్, సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్. సో ఫస్ట్ నేను ఇది సెలెక్ట్ చేస్తే యావరేజ్ సాలరీ అనేది చేస్తే 2108. సో ఇక్కడ ఏమవుతుంది సెలెక్ట్ ఇదంతా వెళ్ళి గ్రేటర్ దాన్ 2108 అనే దానికి హిట్ అవుతుంది. సో అప్పుడు అవుట్ ఆఫ్ 3 ఎంప్లాయీస్ మనకి 1566 అనేది ఫిల్టర్ అవ్వకుండా ఈ రెండు మాత్రమే వచ్చాయి. ఎందుకంటే 2108 కి గ్రేటర్ దాన్ ఈ రెండే, దానికంటే ఎక్కువ ఉండేవి ఈ రెండు మాత్రమే. The same way, just we will try now. Yeah, max of salary. So max of salary అంటే ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్ ఇచ్చాము, max of salary ఇచ్చాము, ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఇచ్చాము. గ్రూప్ బై ఎంప్లాయీ నంబర్, కామా ఈ నేమ్. సో ఆ రెండు ఉండాలి, ఆ రెండింటిని మనం ఫిల్టర్ చేస్తాం. హ్యావింగ్, ఎందుకంటే మనం ఫిల్టరేట్ కండిషన్ పైన మనం చేస్తాం. హ్యావింగ్ రాదా, వేరేనా, నార్మల్ పైన చేస్తాం. where salary having salary where max of salary less than select employee number ఇవన్నీ రాయకుండా select employee number, name, max of salary from employee, group by. Sir, where less than symbol is given, sir. I think between we need to. Salary less than where మనం వేరే క్లాస్ ఐ మీన్ తర్వాతే కదా గ్రూప్ బై యూజ్ చేయాల్సింది. అదే, కానీ ఇక్కడ మనం గ్రూప్ బై ఈ సింటాక్స్ లో మనం ఇది మనం పెట్టకుండా, ఈ సింటాక్స్ లో పెట్టకుండా లాస్ట్ లో పెడితే ఎండ్ ఆఫ్ ద క్వైరీ. ఒకసారి ఇలా ట్రై చేయండి.
ఎలా ఇక్కడ ఈ నేమ్ మ్యాక్స్ సాలరీ తర్వాత అలియాస్ నేమ్ ఇవ్వండి. సంథింగ్ లైక్ మ్యాక్స్ సాలరీ. ఇప్పుడు గ్రూప్ బై లో ఈ నేమ్ తర్వాత మ్యాక్స్ సాలరీ ఐ మీన్ అలియాస్ నేమ్ ఇవ్వండి. గ్రూప్ బై తర్వాత ఈ ఈ నేమ్ ఎంప్లాయీ నెంబర్ అలియాస్ సాలరీ ఐ మీన్ అలియాస్ నేమ్. మనం గ్రూప్ బై లో అలియాస్ నేమ్స్ ఇవ్వలేము కదా. మనం ఆర్డర్ బై లోనే కదా ఇవ్వాల్సింది. ఆర్డర్ బై లో మాత్రం అలియాస్ నేమ్ యూజ్ చేయగలుగుతాం. వేరే అదర్ దెన్ దట్ ఏ క్లాస్ లో మనం అలియాస్ నేమ్స్ కాల్ చేయలేము. సార్ యాక్చువల్లీ అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వస్తుంది. మనం ఏమంటున్నాం అంటే మ్యాక్స్ సాలరీ కంటే బిలో ఉన్న ఆల్ ఎంప్లాయీస్ షో చేయమని చూపిస్తున్నాం, కానీ మనకు కావాల్సింది లెస్ దాన్ అని ఇస్తున్నాం కదా. సో లిమిట్ 1 అలా పెడతాం. లిమిట్ 1 అంటే ఒక్కటే డిస్ప్లే చేసేటట్టే మనం చూపించచ్చు. అదే ఒక్కటే డిస్ప్లే చేయాలన్నప్పుడు మనం ఏ అప్రోచ్ కి వెళ్తాం అంటే ర్యాంకింగ్ ఫంక్షన్స్ కి వెళ్తాం. సో ర్యాంకింగ్ ఫంక్షన్స్ ఎలా వెళ్తాం అంటే ఇప్పుడు సెలెక్ట్ ఈ నేమ్ జాబ్ సాలరీ మ్యాక్స్ ఆఫ్ సాలరీ లేదా టెన్స్ ర్యాంక్ అండర్స్కోర్ ఓవర్ ఆర్డర్ బై salary decided from EMP. Oh, sorry, I forgot to stop recording.